హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలపై సర్కార్ అలర్ట్ అయింది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయని నరసింహారెడ్డి, సిపి మహేందర్ రెడ్డితో పాటు మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులతో సమావేశమయ్యారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. అత్యవసర పరిస్థితులు వస్తే ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయం తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెరిచి ఉన్న మ్యాన్ హోల్ కనిపిస్తే జీహెచ్ఎంసీకి సమాచారం అందించాలన్నారు. మ్యాన్ హోల్స్ ను సొంతంగా ఎవరూ రిపోర్ట్ చేయొద్దని సూచించారు మంత్రి. అదే రకంగా ఈ రోజు ఒక్క రోజే తీసుకుంటే ఈరోజు సాయంత్రమే మళ్లీ వర్షం ప్రారంభమైందనగానే దాదాపు ముఖ్యమంత్రి గారు అధికారులతో, గౌరవ మంత్రులందరితో, నగరానికి సంబంధించిన శాసనసభ్యులతో, మేయర్ గారితో అందరితో కూడా దాదాపు ప్రతి ఒక్కరితో కూడా 2-3 సార్లు ఇప్పటికే మాట్లాడి ఉన్నారు. ముఖ్యంగా వారు మాకు చెప్పింది ఏమంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయండి. గౌరవ మంత్రులు, మేయర్ గారు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల మధ్యనే ఉండండి. వారికి సాధ్యమైనంత రిలీఫ్, ఎందుకంటే ఇట్లాంటి విపత్కర సమయాల్లో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసినట్టయితేనే ప్రజలకు కూడా ఒక మనోధైర్యాన్ని కలిగించిన వాళ్ళు అవుతామని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అధికారులకు సంబంధించి, అధికార యంత్రాంగానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తా ఉన్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, డీజీపీ గారు కూడా ఎప్పటికప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఇతర డిపార్ట్మెంట్స్ తో కూడా సమన్వయం చేసుకుని మరి 24 గంటలు కూడా ప్రజలకి రాత్రిపూట వర్షం పడ్డా కూడా ఎమర్జెన్సీ టీమ్స్ ని ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇంకో ఆదేశం, వారి ఆదేశం మేరకు ఆర్మీని కూడా కాంటాక్ట్ చేశాము. ఎన్డీఆర్ఎఫ్ ని కూడా పొజిషన్ చేసి కూడా పెట్టుకున్నాం. ఆల్రెడీ ఏ ప్రాంతాల్లో అయితే మరి నిన్న మొన్న విపరీతమైన వర్షాలు పడి ఇంకా కూడా ఇబ్బందుల్లో ఉన్నామో, నిజాంపేట కానీ, అల్వాల్ కానీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఆర్మీని కూడా మళ్ళీ పరిస్థితులు ఇప్పుడు తలెత్తితే అత్యవసరంగా ఉంటే వెంటనే వారిని కూడా రంగంలోకి దించేదానికి కూడా ఇప్పటికే ఆర్మీతో కూడా సంప్రదింపులు జరిపాము. ఈరోజు సాయంత్రం ఆర్మీ వారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారికి సమాచారం కూడా ఇచ్చాము. వారు కూడా సన్నద్ధంగా ఉన్నారు. అదే రకంగా ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ కానీ, అదే రకంగా ఆర్ఏఎఫ్ కానీ, ఈ 2 విభాగాల సహకారం కూడా స్టేట్ డిజాస్టర్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కానీ, అదే రకంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ, అవసరమైతే ఇతర పోలీస్ యంత్రాంగం కానీ రిలీఫ్ మెజర్స్ లో భాగంగా ఆర్మీతో సహా వారిని కూడా ఉపయోగించుకోవడానికి ఇప్పటికే అన్ని రకాలుగా సన్నాహకంగా ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం.